కర్నూలు గన్ ఫైర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ కాల్పులు జరపడం కలకలం రేపింది. బ్యాడ్మింటన్ పోటీల్లో సెమీఫైనల్లో ఓటమితో కౌశిక్ ఆగ్రహంతో తన దగ్గరున్న రివాల్వర్ ని బయటకు తీసి గాల్లోకి 2 రౌండ్లు, నేలపైకి 1 రౌండ్ కాల్పులు జరిపారు. స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. కర్నూలు 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వెంటనే కౌశిక్ ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌశిక్ గన్ లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు డీఎస్పీ. మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివొకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ కు లైసెన్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రివాల్వర్ ఇంకా లభించకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రివాల్వర్ ఎవరికైనా ఇచ్చారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఆదివారం విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ సెషన్ పేరిట టోర్నమెంట్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్రీడాకారుల కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు.